పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. మాధవీలత చేసినటువంటి కామెంట్స్‌కి కౌంటర్‌గా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. సో, అసల ఈ ఆద్యానికి కారకురాలైనటువంటి మాధవీలత గారు లైవ్ కాల్‌లో ఉన్నారు. నమస్తే అండి మాధవీలత గారు. నమస్తే. సో, మీరు చేసినటువంటి కామెంట్స్ వల్లే ఇవాళ టీడీపీకి, బీజేపీకి మధ్య ఒక వైరం ఏర్పడేటువంటి పరిస్థితి వచ్చిందనుకోవచ్చా? ఏంటి ఏంటి మొత్తం నేనే చేసేసానండి. అంటే ఫస్ట్ అసల ఈ అగ్గిని రాజేసింది మీరే అనంటే ఏమంటారు? ఓహో! దెన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అండి. ఎందుకు అంటే బీజేపీ, టీడీపీ ఎంతమంది వైర్యాలు రాజేసుకున్నా అలయన్స్ ఏం విడిపోదు. మధ్యలో ఎవరైతే ఇలాంటివి రాజకీయాలు చెత్త రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు విడిపోతారు, వాళ్ళు దూరం అయిపోతారే తప్ప బీజేపీ, టీడీపీ అన్నది విడిపోవడం అంటూ జరగదండి. నేను నిజమైన కార్యకర్తని కాబట్టి అలయన్స్ ప్రభుత్వం రాష్ట్రానికి అవసరం అనుకున్నాను కాబట్టి నేనేం చేసినా ఇన్ కేస్ నన్ను మీరు నారదుడిలాగా చేస్తే నారదుడు ఎప్పుడు లోక కళ్యాణం కోసమే చేస్తారు కాబట్టి చాలా సంతోషం. సో, ఏ లోక కళ్యాణం జరిగిందంటారు ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల? నాకు తెలియదండి. మీరు అన్నారు కాబట్టి నేను అనాల్సి వస్తుంది. నాకు తెలియదు. నేను నిద్ర లేచేసరికి ఇంత జరిగిపోతుందని నేను ఊహించలేదు. 31st నైట్ పెట్టింది జనవరి 3వ తారీఖు ఇలా నిద్ర లేవంగానే నాకు బోల్డన్ని మీడియా నుంచి మిస్ కాల్స్ వస్తాయని అయితే ఊహించుకొని పడుకోలేదు. సో, ఆయన చేసినటువంటి కామెంట్స్ పట్ల మీ రియాక్షన్ ఏంటి? చాలా ఆయన నా మాట్లాడినటువంటి రియాక్షన్ పదజాలాన్ని మీరు చూశారు. దానిపై మీ రియాక్షన్ ఏంటి? నా రియాక్షన్ ఏంటంటే సింపుల్ అండి. నేను వీడియోలో చాలా పద్ధతిగానే మాట్లాడాను. ఇప్పుడు కూడా పద్ధతిగా మాట్లాడుతున్నా. మరి ఆయన ఎలాంటి భాష ఉపయోగించారు? మరి ఆయనకి సపోర్ట్ చేస్తున్న సపోర్టర్స్ అంతమంది సపోర్ట్ చేస్తున్నారంటే ఆయన భాషని, ఆయన సంస్కారాన్ని గౌరవించే వాళ్ళు అయింటారు. సో సైకోపాత్ నేచర్స్ తప్ప ఇంకెవరు ఆయన భాషను అంగీకరించరండి. నేను రాజ్యాంగబద్ధంగా చక్కగా 19A ఆర్టికల్‌ను ఉపయోగించుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద నేనేదో ఒక వీడియో చూస్తే అసలు నేను అక్కడ బీజేపీ కార్యకర్తగా మాట్లాడలేదు. ఇన్ కేస్ మాట్లాడాల్సి వస్తే నేను బీజేపీ కార్యకర్త అని చెప్పి మాట్లాడేదాన్ని. హిందూ యాక్టివిస్ట్ గా మాట్లాడింటే ఒక హిందూ యాక్టివిస్ట్ గా నూతన సంవత్సరం జరుపుకోకూడదు అని చెప్పిండేదాన్ని. నేను ఉమెన్ కి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తున్నాను. ఆ రోజు 2 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. తాడిపత్రిలో జరిగే దాని గురించి ఒకటి, అట్ ద సేమ్ టైం ఆడపిల్లలు మీరు పబ్బులకు వెళ్ళి తాగి తందనాలు ఆడొద్దని 2 డిఫరెంట్ వీడియోలు సిటీస్ లో ఉన్న వాళ్ళకి తాగి తందనాల ఇంకొక వీడియో కూడా చేయడం జరిగింది. సో నేను అమ్మాయిలకి సపోర్టివ్ గా మాట్లాడాను. ఎందుకంటే 31st నైట్ పోలీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా కష్టమవుతుంది కాబట్టి ఆ ఈవెంట్ పెన్నా నది ఒడ్డున జరుగుతుందని నేను ఏదో ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఏదో కొంచెం చాలా డిస్టెన్స్ లో ప్రయాణం చేయాల్సి వస్తుంది అనిపించింది కాబట్టి ఇట్స్ నాట్ సేఫ్ అని చెప్పేసి చాలా పొలైట్ గా నేను మాట్లాడడం జరిగింది. నా భాషకి ఆయన భాషకి వయసులో పెద్దవాళ్ళు మళ్ళీ చాలా పదవులు అధికారాలు అనుభవించారంట. ఈ వయసులో మంచి చాలా చక్కటి భాష మాట్లాడి నాలాంటి వాళ్ళకే కాదు అనుభవించారా చిన్నపిల్లలకి అంటే మీకు తెలియదు. ఆయన ఒక ఆదర్శంగా మాజీ ఉండాల్సిన ఎమ్మెల్యే. ఆయన భాష సో, తాడిపత్రిలో ఆ? జేసీ బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ప్రజెంట్ సిట్టింగ్ నాకు ఎమ్మెల్యేగా తెలియదండి. ఉన్న జేసీ ఫాదరు. బ్రదర్స్ ఎవరో నాకు తెలియదండి. తెలీదా అండి మీకు తెలీదు. అసలు జేసీ నాకేం బ్రదర్స్? సంబంధం అండి? నాకేం సంబంధం అండి? ఇప్పుడు చాలా ఊర్లలో చాలా మంది బ్రదర్స్ ఉంటారు. వాళ్ళందరితో నాకేం పని ఉంటుంది చెప్పండి? నాకు ఏ రకంగా వాళ్ళు పరిచయం అవుతారు? ఏ రకంగా నేను వాళ్ళ గురించి తెలుసుకోవాలి చెప్పండి? జేసీ మా ఊరు ప్రభాకర్ కాదు, రెడ్డి మా అన్నా, ప్రాంతం జేసీ కాదు, నాకు దివాకర్ రెడ్డి అన్నా, సంబంధం లేని వాళ్ళ విషయం. కుమారులన్నా తెలియని వారు ఎవరు ఉండరు. బహుశా రాష్ట్ర రాజకీయాల్లో 2 తెలుగు నాకు రాష్ట్రాల్లో కూడా. తెలియదండి. నాకు తెలియదు. నాకు సో, తెలియనప్పుడు నాకు తెలియకుండానే మీరు తెలియదనే ఆ చెప్తాను. కామెంట్స్ చేశారంటారా? సో, జేసీ పార్క్ నే- వెళ్ళొద్దు. లేడీస్ చాలా జేసీ భద్రంగా పార్క్ ఉండండి. ఇది మరీ అప్రమత్తం. బాగుందండి. ఇగో మా పక్క ఏరియాలో జేపీ పార్క్ అని ఉంది ఇక్కడ. అంటే అదే జేపీ పార్క్ అంటే ఎవరు అనుకోవాలి నేను? చెప్పండి. జేపీ నడ్డాది అనుకోవాలా? లేకపోతే జయప్రకాష్ నారాయణ్ అనుకోవాలా? అట్ట కాదు కదా! ఎంజీ రోడ్ అని ఉంది. ఎంజీ రోడ్ అంటే మొన్నే తెలిసింది నాకు. ఎంజీ రోడ్ అంటే బెంగుళూరులో ఎంజీ రోడ్ చాలా ఫేమస్. ఎంజీ రోడ్ మహాత్మా గాంధీ రోడ్ అని. ఓహో! ఓకే. ఎంజీ అంటే దానికి చాలా మీనింగ్స్ ఉంటాయి కదా! నేను జేసీ రోడ్ అనే చెప్పా. అది ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? నాకు తెలీదు. ఎక్కడ చేస్తున్నారు? ఆ ప్రాంతం ఎంత సెన్సిటివ్ మాత్రమే చెప్పాను. ఇప్పటికి నేను అన్న మాటల మీద నేను స్టిక్ అయి ఉన్నాను. నేను స్టిక్ అయ్యే ఉంటాను. నేను తప్పు మాట్లాడలేదు. ఓకే. మీరు మహిళల సెక్యూరిటీ కోసం, సేఫ్టీ కోసమే మీరు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చారనుకుందాం. ఒకవేళ ఆ కామెంట్స్ చేశారు, యెస్. ఆ వీడియోని మీరు పోస్ట్ చేశారనుకుందాం. అసలు జేసీ యెస్. బ్రదర్స్ గురించే తెలియకుండానే మీరు ఆ వెన్యూ గురించి చెప్పారా? అక్కడ జేసీకి అవునండి. సంబంధించినటువంటి వారు చేస్తున్నారు ఆ ఈవెంట్ అని మీకు తెలీదా అసల? అసలు తెలీదండి. బికాజ్ ఐ యామ్ ద పర్సన్. నాకు సోషల్ మీడియాలోనో, లేకపోతే వాట్సాప్‌లోనో ఏదన్నా వచ్చేసిందనుకో, నేను ఇన్‌స్టాంట్‌గా ఫీల్ అయిపోయి నేను చెప్పేస్తూ ఉంటాను. ఆ రోజు నేను కొన్ని కమర్షియల్ వీడియోస్ చేయాల్సొచ్చి నేను రెడీ అయ్యి ఉన్నాను. అదే టైంలో వాట్సాప్ స్క్రోల్ చేస్తూ ఉంటే ఒక వీడియో వచ్చిందనమాట. వీడియో వస్తే ఓకే. ఇట్స్ నాట్ లుకింగ్ లైక్ ఇట్స్ నాట్ సేఫ్ ఏరియా అని చెప్పి చేసేసాను. నేను పెద్దగా ఆలోచించనండి ఏదైనా చెప్పేటప్పుడు. మంచా కాదా మాత్రమే ఆలోచిస్తాను తప్ప, దాని కాన్సిక్వెన్సెస్ ఇలా ఉంటాయి అని నేను అసలు ఆలోచించుకోను. ఇన్ ప్రభాకర్ కేస్ రెడ్డి గారు ఇంతటి ఏమంటారంటే కాన్సిక్వెన్సెస్ వస్తాయి యెస్. చెప్పండి. వినండి. ఇలాంటి ఒక చెప్పండి. కాన్సిక్వెన్సెస్ వస్తాయి అని అంటే ఆయన పేరు మెన్షన్ చేసి మరీ చెప్పిండే దాన్ని. సమస్య లేదు.
ఐ లవ్ అప్పుడు ఇంకా ఇష్యూస్. గట్టిగా మాట్లాడుండేవారా? డైరెక్ట్‌గా అప్పుడు జేసీ ప్రభాకర్ ఇంకా రెడ్డినే గట్టిగా టార్గెట్ మాట్లాడాను. చేసి ఉండేవాళ్ళా? యెస్. టార్గెట్ ఆయనకి నాకు శత్రుత అసలు పరిచయం లేదు. ఆయన మొహం గూడా నేను ఈరోజు వీడియోలో చూసిందే తప్ప ఆయన ఎవరో గూడా నాకు తెలీదండి. టార్గెట్ ఏముంటుంది? నాకెవరి మీద శత్రుత్వం ఉండదు. నేను మహిళల సంరక్షణ కోసం జెప్పాను. కాపోతే ట్విస్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ ఏంటంటే వీడియోలో ఆయన ఇంకో వీడియో గూడా చూడడం జరిగింది ఈరోజు. మహిళలు ఎంజాయ్ చేయాలి, బయటికి రావాలి, స్వేచ్ఛ ఉండాలి, డీజే కొట్టాలి, డిస్కో డాన్స్ చేయాలి, ఎగరాలి, దూకాలి, గద్ది, ఇది అని చెప్పాడు. అంత చెప్పిన ఆయన ఒక మహిళా సేఫ్టీ గురించి మాట్లాడితే నన్ను పట్టుకొని ప్రాస్టిట్యూట్ అన్నాడు. ఇక్కడ ఈ 2 నాలుకల ధోరణి ఎవరిది కనిపిస్తుందండి? మహిళకు స్వేచ్ఛ కావాలన్నాడు. మహిళా స్వేచ్ఛ అంటే అర్ధరాత్రి డిస్కోటెక్ మ్యూజిక్‌లు పెట్టుకొని ఎగిరేది మహిళా స్వేచ్ఛ. మహిళల్ని సంరక్షణగా ఉండండని చెప్పినా నేను ప్రాస్టిట్యూట్ అయిపోయినా. ఇది ఏం ద్వంద్వ ధోరణండి? పావుకు 2 మీ నాలుకలు ఉన్నట్టు గురించి 2 అంతా రకాల కూడా ధోరణి ఆయనకి తెలుసు. మాట్లాడుతున్నాడు. ఆమె గురించి నాకు మొత్తం తెలుసు. కాబట్టి నేను చాలా మాట్లాడుతున్నానంటూ ఆయన మాట్లాడడం జరిగింది. ఆ! చాలా సంతోషం అండి. నా గురించి చాలా తెలుసుకోనంటే ఇలా మాట్లాడరు. మరి ఆయన భార్య, ఆయన కూతుర్లు, కోడళ్ళు మరి ఆయన భాషని అభినందిస్తే గనక ఆ మహిళలకు గూడా శతకోటి నమస్కారాలు పెట్టడం తప్ప ఏమీ చేయలేను. తాడిపత్రి ఆయన ఒక మాట అన్నారు. తాడిపత్రి మహిళలు ఏంటి వాళ్ళ కించపరిచినట్లు అంట. సరే అయితే నన్ను ప్రాస్టిట్యూట్ అన్నాడు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి ప్రాస్టిట్యూట్. అయితే తాడిపత్రి మహిళలందరికీ, అమ్మాయిలందరికీ చెప్తున్నాను. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి రిలేటెడ్‌గా ఉన్న అమ్మాయిలెవరు, లేకపోతే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్న అమ్మాయిలెవరు, భవిష్యత్తులో సినిమాలోకి రావాలనుకుంటున్న ఎవరు దయచేసి రావద్దమ్మా. సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్‌లు. మీ జేసీ గారే చెప్పారు కాబట్టి మీరు దయచేసి భవిష్యత్తులో ప్రాస్టిట్యూట్‌లు అవ్వద్దు. చక్కగా పెళ్లిళ్లు చేసుకొని సంసారపక్షంగా ఉండండి. కెమెరాల ముందుకు ఎవరు రావద్దు. కెమెరాల ముందుకొచ్చినోళ్ళు ప్రాస్టిట్యూట్‌లుగా కన్సిడర్ చేయబడతారు. యాస్ పర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. మీకంటే బీజేపీ వాళ్ళ కంటే జగన్మోహన్ రెడ్డే చాలా నయం. ఏకంగా బీజేపీ వాళ్ళు వచ్చి తన బస్సును కూడా తగలబెట్టేశారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్న బస్సులు నిలిపివేశాడు తిరగకుండా. కానీ మీరు ఏకంగా బస్సులనే తగలబెట్టేశారు. ఎన్ని బస్సులను తగలబెట్టుకుంటారో తగలబెట్టుకోండి. అక్కడే నేను పార్కింగ్ చేస్తుంటా అని ఛాలెంజ్ విసిరాడు ఆయన. బీజేపీ వాళ్ళు వాళ్ళ ముఖం మీద వచ్చి గుద్ది రక్తం వచ్చేలా గుద్దితేనే తిరిగి కొట్టడానికి చేత కాదు. మళ్ళీ వాళ్ళ మొహాలకు బస్సులు తగలబెట్టడం కూడా ఒకటా అండి? ఇది ఎవరైనా చెప్తే ఏదైనా నమ్మేటట్టుగా చెప్పాలి అండి. ఇవన్నీ నమ్మబుల్‌గా లేనివి చెప్తే ఏం చేస్తారు? పైగా బీజేపీ ప్రభుత్వం ఆంధ్రాలో ఉందంట. అసలు కామెడీ కదండీ! ఆయన పొజిషన్ అనుభవిస్తున్నది టీడీపీది. ఆయన కొడుకు కూటమి అనుభవిస్తున్న ప్రభుత్వమే పొజిషన్ కదండి. టీడీపీది. అదే కూటమి ప్రభుత్వం అయినా కంటెస్ట్ చేసిన పార్టీ ఎవరిది? ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ అధినేత ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? సొంత పార్టీలో ఉండి పక్క పార్టీ వాళ్ళ మీద నిందలేయడం ఏంటి? ఆకులు ఈకల కరపాకులు అంటోళ్ళు బీజేపీ వాళ్ళ మీద నిందలేయడం ఏంటి అసలు? బీజేపీ ప్రభుత్వము అధికారంలో ఉందంట. ఏమన్నా మోడీ గారు ఆంధ్రప్రదేశ్‌కి సీఎంగా ఉన్నారా ఏంటి? లిటరల్లీ చెప్పాలంటే బీజేపీ వాళ్ళని నింద వేయడం అంటే చంద్రబాబు నాయుడు గారి మీద నింద వేయడమే. మరి ఇలాంటి ఆడపిల్లల్ని ఆడవాళ్ళని అర్ధరాత్రి వచ్చి డీజే డాన్సులు చేసుకోమని చెప్పిన ఆయన, అదే నన్ను ఇంత బూతులు మాట్లాడిన వ్యక్తి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా ఉంచారు అంటే రౌడీ రాజకీయాల్ని కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందనే అనుకోవాలి నేను కూడా. అలాగే ఇంకొక మాటను కూడా ఆయన అనడం జరిగింది. కొంతమంది అంటే వాళ్ళని కించపరచడం కాదు, ట్రాన్స్‌జెండర్ ఇంకో రకానికి సంబంధించిన వారికంటే అవును. కూడా తక్కువ అదే అంటూ బీజేపీ ఆయన వాళ్ళు మాట్లాడారు. ట్రాన్స్‌జెండర్స్ కంటే తక్కువ ఫోర్త్ కేటగరీ పీపుల్ అన్నాడులెండి. అవును. నేను సరే ఎగ్జాక్ట్‌గా ఇందులో కూడా నేను ఇంకో చెప్పలేకపోతున్నాను. పాయింట్ ఉంది. మీరే ఆయన చెప్పండి. 31st నైట్ వీడియోలో ఒక్క మగవాడు కూడా రాడు అన్నాడు. మరి ఈయన వెళ్లి డాన్స్ చేశారు. మరి ఈయన ఎవరండి? జస్ట్ ఆస్కింగ్. సో ఒక్క ఈవెంట్‌ని మగవాడు కూడా ఆర్గనైజ్ మిగతా చేశారు పార్టీలో కాబట్టి ఆయన అక్కడికి వెళ్లారు. సో అందుకని ఆయన అక్కడ డాన్స్ వేయడం వెళ్ళకూడదు. జరిగింది. ఒక్క మగవాడు కూడా అప్పుడు ఆ పదం చెప్పకూడదు. ఒక్క మగవాడు కూడా రారు. లేడీ ఆర్గనైజర్స్ పెట్టరా? తాడిపత్రిలో లేడీ ఆర్గనైజర్స్ లేరా? మహిళా సింహాలు లేరా? లేడీ ఆర్గనైజర్స్ ఉంటారు. ఎందుకు మగవాళ్ళు ఎందుకు వెళ్ళాలి? ఒక్క మగవాడు కూడా వెళ్ళకూడదు అన్నప్పుడు మగ పురుగు కూడా వెళ్ళకూడదండి. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్. మనం ఆయన ఒక మాట్లాడినప్పుడు మాట మీద నిలబడాలి. ప్రజాప్రతినిధిగా కానీ పనిచేశారు. ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారు. మరి ఆ భాష ప్రజల్లో ఏంటండి? ఆదరణ ఉన్న వ్యక్తి. ఒక మరి ప్రెజెంట్ ఆ భాష సిట్టింగ్ ఏంటండి? ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన మరి ఆ ఫాదరు. భాష ఏంటండి? ఆడవాళ్ళకి స్వేచ్ఛ కావాలి, ఆడవాళ్ళు అర్ధరాత్రి ఎగరాలి, ఆడవాళ్ళు డిస్కోటెక్కులు డాన్సులు చేయాలి, ఆడవాళ్ళు తినాలి, ఆడవాళ్ళు బయటకి రావాలి, అర్ధరాత్రి తిరిగితేనే డాన్సులు చేస్తేనే స్వతంత్రం అని ఆడవాళ్ళు సెక్యూరిటీగా ఉండాలి అని చెప్పిన నన్ను ప్రాస్టిట్యూట్ అని అన్నారు. మరి ఆ భాష ఏంటి? సరే మాధవీలత ఒక గారు మాజీ మనం ఎమ్మెల్యే ఒక విషయానికి మాట్లాడాల్సిన వద్దాం. ఓపెన్‌గా భాషేనా అది? మాట్లాడదాం. ఒక మొత్తం వయసు అయిపోయిన వ్యక్తి దేశంలోనూ మాట్లాడాల్సిన అలాగే 2 మాటేనా? తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా చోట్ల ఈవెంట్స్ జరిగాయి. చాలా చోట్ల. కేవలం ఒక్క తాడిపత్రికి సంబంధించినటువంటి ఈవెంట్ గురించే ఎందుకు మాధవీలత గారు మాట్లాడారు? అసలు ఆమెకు మాధవీలత 2 సంబంధం వీడియోలు లేనటువంటి మాట్లాడిందండి. ప్రాంతం అది. ఏ తాడిపత్రిని మీరు పట్టుకున్నారు? మాధవీలత 2 వీడియోలు మాట్లాడింది.
ఓకే. ఒకటి వచ్చేసి నాకు నాకు వీడియో వచ్చింది కాబట్టి ఈ లొకేషన్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి దాని గురించి మాట్లాడాను. రెండో వీడియో కూడా మాట్లాడాను కదా! చాలా మంది చూసారు. 2,00,000 మందికి పైగా చూసారు అది కూడా. సో ఒక్కసారిగా మాధవీలత గారంతా ఒక స్టేచర్ రావడం కోసం, ఒక్కసారిగా మెయిన్ లీడర్‌గా ఎదగడం కోసం, సో వివాదాల జోలికి వెళ్తున్నారు. అందులో భాగంగానే ఈ అంశాన్ని ఇప్పుడు లేవనెత్తారు అంటే ఏమంటారు? ఈ ఆలోచన గనక నాకు ఉండింటే నేను చేసిన వీడియోలో ఖచ్చితంగా ఆయన పేరును ప్రస్తావించేదాన్నండి. సరే ఓకే. ఆయనే ఇప్పుడు డైరెక్ట్‌గా మాట్లాడారు. ఇప్పుడు ఆయన ఆయన చేసేదాన్ని. గురించి ఏం ప్రస్తావిస్తారో చెప్పండి. ఒకవేళ ఆయన గురించి తెలీదన్నారు కాబట్టి, ఇప్పుడు ఆయన గురించి తెలిసింది. మీ మీద కామెంట్స్ చేశారు. అంత సో ఇప్పుడు ఆయన ఎవరో కుసంస్కారవంతమైన తెలిసింది మీకు. భాష మాట్లాడిన తర్వాత అంత కుసంస్కారవంతమైన భాష మాట్లాడిన తర్వాత మహిళలంటే ఆయనకి ఏమాత్రం కూడా గౌరవం లేదు. మహిళలంటే ఏమాత్రం విలువ లేదు. అంటే వాళ్ళు పిలిస్తే రావాలి, వాళ్ళు కూర్చో అంటే కూర్చోవాలి, ఒంగంటే ఒంగాలి, లేవంటే లేవాలి. అటువంటి ఒక రౌడీ రాజకీయాలు చేస్తున్నటువంటి వ్యక్తి అని అయితే నాకు అర్థమైందండి. అయితే అక్కడ ప్రెజెంట్ ఎమ్మెల్యే వచ్చేసి అస్మిత్ రెడ్డి గారు అని విన్నాను. ఆయన గురించి అయితే ఎవరు నాకు తప్పుగా చెప్పలేదండి. ఎంక్వైరీ చేస్తే ఆయన గురించి పొలైట్ గానే చెప్పారు. సో వ్యక్తిత్వం అన్నది వాళ్ళ బిహేవియర్ ని వాళ్ళ భాషను బట్టి ఉంటుంది అని, తండ్రికి కొడుక్కి ఇంత డిఫరెన్స్ ఉందన్న సంగతి. అలాగే అస్మిత్ రెడ్డి వాళ్ళ అన్నగారు కూడా ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటారట. సినిమా వాళ్ళందరితో చాలా మంచి క్లోజ్ అసోసియేషన్ లో ఉంటారంట. ఆయన గురించి కూడా ఎవరు తప్పుగా చెప్పలేదు మరి. సో మంచి వాళ్ళ గురించి ఎప్పుడు మంచిగా చెప్తారు, కుసంస్కారుల గురించి ఎప్పుడు కుసంస్కారులనే చెప్తారు. అంతే. ఇంకా ఆ పెద్ద మనిషి గురించి ఇప్పుడు మీరే వయసు అయిపోయిన మీరే ఆయన గురించి మీరే తాడిపత్రి మహిళలను అవమానించే విధంగా మాట్లాడారు. సో అక్కడికి వెళ్ళొద్దు చాలా అని సంతోషం అండి. ఎందుకన్నారు? అంటే అక్కడ ఉన్నటువంటి ఉమెన్‌ని మీరు అవమానించినట్లే, క్రిటిసైజ్ చేసినట్లే. మీరు అక్కడికి వెళ్ళొద్దు, తాగొద్దు, ఎంజాయ్ చేయొద్దు. లేకపోతే అయితే 10 సార్లు ఆహ్, చెప్తానండి మళ్ళీ. తాడిపత్రి ఇంట్లో మహిళలు కూర్చోండి. వచ్చే పార్టీలు న్యూ మళ్ళీ ఇయర్ కూడా వస్తుంటాయి. ఇట్లాంటి ఎక్కడైనా పార్టీలకు జరుపుకోవచ్చు. వెళ్ళొద్దు. కానీ ఇంట్లోనే ఉండండి, సేఫ్‌గా ఉండండి. కిడ్నాప్‌లు అవుతారు. లేకపోతే ఇంకోటి అవుతారని మీరు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే అక్కడ కిడ్నాప్‌లు కరెక్టే అన్నీ అండి. ఎక్కువగా జరుగుతాయని గతంలో ఏమన్నా మీరు చూసారా అక్కడ? అలాగే గంజాయికి అడ్డా కూడా అన్నారు మీరు. సో ఏ ఆధారంతో అడ్డా అంటున్నారనేది అని ఆయన అనట్లేదు. చేస్తున్నటువంటి ప్రశ్న. తీసుకునే ప్రాంతం అన్నాను. ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో గంజాయిలకు అడ్డాగానే ఉన్నాయండి. ఇది ఇప్పుడు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను తీసుకోవచ్చు, మీరు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ప్రతి పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదై ఉంటాయి, ప్రతిరోజు ఉంటాయి. ఇదే విషయం నేను మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ లో నాకు మెసేజ్లు కూడా పెట్టారు. అక్క ఈ ప్రాంతంలో చాలా ఉన్నాయి అక్క, మేము ప్రూఫ్లు కూడా ఇస్తామని చెప్పి ఆ అంటే ఐడి నేమ్స్ వేరే రకంగా పెట్టారు. సో నాకెందుకు చెప్పండి, పోలీసులు ఓకే. వాళ్ళు పని మీకు చేసుకుంటారు ఇన్ఫర్మేషన్ లేదా ఉంటే పొలిటీషియన్స్ మీ భయపడితే. కూటమి ప్రభుత్వమే ఉమ్, ఉంది. మీ మిత్రపక్షమే అక్కడ అధికారంలో ఉమ్, ఉంది. మీరు కూడా అధికారంలో ఉన్నారు. మీకు ఉమ్, సంబంధించినటువంటి మంత్రి కూడా ఉన్నారు. మీ పార్టీకి సంబంధించినటువంటి ఉమ్, ఎమ్మెల్యే. సో ఆయనకివ్వచ్చు. ఉమ్. లేదా ప్రభుత్వానికి ఇవ్వచ్చు. కానీ ఇలా బహిరంగంగా హ్మ్. వచ్చి మిత్రధర్మాన్ని ఎందుకో మీరు ఉల్లంఘిస్తున్నారు అనంటే? నేను ఒక సాధారణ ఆడపిల్లగా మాట్లాడానండి. మాధవీలత ఈస్ హావింగ్ డిఫరెంట్ రోల్స్. నేను పార్టీ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక బీజేపీ కార్యకర్తని. నేను సినిమాల గురించి మాట్లాడేటప్పుడు నేను యాక్ట్రెస్‌ని. నేను సమాజం గురించి మాట్లాడేటప్పుడు నేనొక మోటివేటర్‌ని. లేకపోతే నేను ఇన్‌స్పైరర్ అనే చెప్పుకుంటా. ఐయామ్ నాట్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్. నేను ఇన్‌స్పైర్ చేయడానికే ఇష్టపడతాను. సో నా ఇన్‌స్టాగ్రామ్‌లో ఎప్పుడు నేను మోటివేషనల్ వీడియోస్ పెడతాను కాబట్టి ఐయామ్ ఎ మోటివేటర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సనాతన్ ధర్మ ఐఎమ్ హిందూ యాక్టివిస్ట్. నేను డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తూ ఉంటాను నా లైఫ్ లో. సో నేను ఇప్పుడు జస్ట్ ఉమెన్ కి సేఫ్ కోసం మాట్లాడాను కాబట్టి నేను ఒక ఇన్స్పైరర్ లాగే మాట్లాడాను. అక్కడ ఉమెన్‌కి సేఫ్టీ లేదనా మీ అభిప్రాయం తాడిపత్రిలో? అక్కడ కదండి, ఎక్కడ కూడా సేఫ్టీ ఉండదండి. అర్ధరాత్రి ఉమెన్ కి సేఫ్టీ ఏంటండి? ఎస్పెషల్లీ 31st నైట్ వచ్చేసేసి పోలీసుల మీద నింద వేయడం అనేది కరెక్ట్ కాదు. మన సేఫ్టీలో మనం ఉండాలి. మీరు ఇంకొక వీడియో కూడా నాది చూసి ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ 31st నైట్ పోలీసుల మీద నింద వేయొద్దు. తాగి తిరిగి మీ ఒళ్ళుకి మీ బ్రెయిన్ కి మీరే సంరక్షకులు అని చెప్పి ఆడపిల్లలకి నేను సలహా ఇవ్వడం కూడా జరిగింది. అందులో తాడిపత్రి పేరు కూడా లేదు. యునానిమస్ గా అందరి కోసం చేశాను నేను. సరే ఇదే మాధవీలత గారు ఎక్కడ ఏ పార్టీస్‌కి వెళ్ళలేదు. ఏ ఈవెంట్స్‌కి వెళ్ళలేదు. ఎక్కడ కూడా 31st నైట్ ఉమ్. కావచ్చు, లేదా వేరే వేరే సెలబ్రేషన్స్‌కి ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు. యాజ్ ఏ వుమెన్‌గా. అంటే ఎప్పుడు వెళ్ళానండి? వెళ్తే చూపించండి. నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదు. నా నోటితో నేను చెబితే తప్ప నేనెప్పుడో సినిమాలు చేసే రోజుల్లో ఒక 2 సంవత్సరాలేమో 31st ఈవెంట్స్‌కి వెళ్ళానండి. ఒకటి మరి లేడీస్ అది కూడా నైట్. తప్పే అది కదండీ! మీరైతే వెళ్ళొచ్చు. వినాలి, పూర్తిగా కానీ వినాలి. వేరే మహిళలైతే పూర్తిగా వెళ్ళకూడదు. వినాలి అందుకే. పూర్తిగా వినాలి. నేను ఒక హీరోయిన్‌గా చేసేటప్పుడే నేనేం పాత్రలు చేస్తున్నానని చూసి ఏరుకొని చేయడం వల్ల నాకు కెరియర్ లేకుండా పోయింది. అట్లాంటప్పుడు నేను 31st నైట్‌లకెళ్ళేటప్పుడు అది ఏ ప్రాంతంలో జరుగుతుందో తెలుసుకోకుండా పోయేంత కాదు. ఇట్స్ ఎ గేటెడ్ కమ్యూనిటీ అని చాలా క్లియర్‌గా చెప్తున్నా నేను. నేను ఎక్కడ నా వెళ్లారు వీడియోలో కూడా చెప్పండి? చెప్పడం అంటే జరిగింది. ఇప్పుడు గేటెడ్ ఈ కమ్యూనిటీ విషయం సేఫ్ జోన్‌లో అయితే బయటకొచ్చింది వెళ్ళండి కాబట్టి, అని. దీని మీద కాంట్రోవర్సీ ఆ! నడుస్తుంది కాబట్టి 31st నైట్ అంటే న్యూ ఇయర్ హ్మ్. సెలబ్రేషన్‌కి సంబంధించిన ఈవెంట్స్‌కి మహిళలు నైట్ టైమ్ వెళ్ళకూడదని మీరే పిలుపునిచ్చారు కాబట్టి, సో మీరు వెళ్ళినటువంటి ఆ హ్మ్. ఈవెంట్ గురించి చెప్తారా? 2 సార్లు వెళ్ళాను అంటున్నారు. ఒకసారి చెప్తారా ఓపెన్‌గా?
ఏమో 2012, 13 అనుకుంటా అండి. సినిమాలు చేసేటప్పుడు ఇట్స్ విత్ ఇన్ ద సిటీ అండి. నేను నా వీడియోలో నేను ఎప్పుడు క్లారిటీ చెప్తా. సేఫ్ జోన్ లోకి మీరు వెళ్ళాలి. విత్ ఇన్ ద సిటీ గేటెడ్ కమ్యూనిటీ అయితే ప్రాబ్లమే లేదు. నేను ఆ విషయం కూడా చాలా క్లియర్ గా చెప్పాను. మీకు సిటీ సేఫ్ జోన్ లో ఉందనుకోండి, మీరు సిటీలో వెళ్ళండి, ఎంజాయ్ సో చేసుకోండి. దాన్ని గేటెడ్ ఎవ్వరూ తప్పు కమ్యూనిటీలో పట్టరు. అయితే సేఫ్ జోన్లో ఉంటే, సిటీలో అయితే మాత్రం మహిళలు ఈవెంట్స్కి వెళ్ళొచ్చు, పార్టీస్కి వెళ్ళొచ్చు, మీరు అన్నట్టుగా మిమ్మల్ని డీజేకో లేకపోతే ఆపుతారండి. ఇంకోటో అదే చేయొచ్చు. చెప్తారు మీరు. కానీ ఒక ఇంకోటి ఒక చేయొచ్చా, ప్రజాప్రతినిధి, చేసుకోండి అని ఒక నేను మాజీ చెప్పట్లేదు. ఎమ్మెల్యే వినండి. నిర్వహించే వేడుకలకు మాత్రం మహిళలు వెళ్ళకూడదు, అంతేనా? మీకు మీ మీ అడిగిన క్వశ్చనే మీరు తప్పు నేను ఆయన క్వశ్చన్. వైపు నుంచి అది అంటున్నాను, ఇది నా ఒపీనియన్ కాదండి. చాలా మంది మాజీ అడుగుతున్నటువంటి ఎమ్మెల్యే ప్రశ్నలు, చాలా మంది మాజీ రేస్ ఎమ్మెల్యే చేస్తున్నటువంటి సెలబ్రేట్ అంశాలు ఇవి. చేస్తున్నారా, మాజీ కార్పొరేటర్ సెలబ్రేట్ చేస్తున్నారా, మాజీ ఈవెంట్ మేనేజర్ సెలబ్రేట్ చేస్తున్నాడా ఇస్ నాట్ ద మ్యాటర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెళ్ళింది ఏంటి, నేను ఎగిరి ఎంజాయ్ చేయడానికి కాదు. ఓకే, నాకు యాజ్ ఎ సెలబ్రిటీగా నన్ను పిలిచారు, అది నా ధర్మం. నేను డబ్బులు తీసుకున్నాను, నేను ఒక చిన్న డాన్స్ పర్ఫార్మెన్స్ చేశాను, నేను వచ్చేసాను. మాకు 10 మంది బౌన్సర్లను పెడతారు, మాకు సెక్యూరిటీ ఉంటారు, మాకు మేనేజర్ ఉంటారు, మాకు అందరూ ఉంటారు. మా సెక్యూరిటీ జోన్ లో హార్డ్లీ 1 అవర్ ఉండేసేసి వచ్చేస్తాం. మా లైఫ్ కి ఏం రిస్క్ ఉండదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఓకే, అది కూడా ఎప్పుడో 10 సంవత్సరాల క్రిందట. మీకు వెతికినా కూడా నాకు సంబంధించిన ఒక వీడియో గానీ ఒక ఫోటో గానీ యూ కాంట్ ఈవెన్ ఫైండ్ అవుట్, తెలుసా? నా నోటితో నేను సో చెప్పా, ఐ సో ఆమ్ ద ఈ వన్. నేను వీడియో ఏదైనా చూస్తున్నారండి, చాలా మంది ధైర్యంగా చెప్తాను. చూస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు ఎక్కడైనా వేరే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేసినా, దానికి సంబంధించినటువంటి ఫోటోస్ ఏదైనా కూడా బయటకు వస్తాయి. సో నేను నన్ను ఆచితూచి చెప్పడం ఫినిష్ మాట్లాడాలి, కరెక్టేనా? చేయనివ్వట్లేదు, నేనే చెప్తున్నానని ఛాలెంజ్ చెప్తున్నాను. ఐఎమ్ అనుకోవచ్చా? వెరీ బ్రేవ్ టు స్పీక్ అవుట్. యా. ఐఎమ్ వెరీ బ్రేవ్ టు స్పీక్ అవుట్. నేను తప్పు పని చేస్తే కదా భయపడడానికి. నేను ఇంకొకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళల్ని ఎంజాయ్ చేయొద్దని నేను ఎప్పుడు చెప్పాను? సేఫ్ జోన్ ఏరియాలో ఎంజాయ్ చేసుకోండి అని చెప్పాను. ఎంజాయ్ చేయొద్దు అని చెప్పడానికి హూ ద హెల్ అయ్యాం. సేఫ్ జోన్ లో సేఫ్ జోన్ చేసుకోండి అంటే అని ఏందో చెప్పాను. చెప్తారా మేడం ఒకసారి, మాధవీలత గారు? సేఫ్ జోన్ అంటే ఏంటి, చెప్పలే ఎలా కదా ఉండాలి ఎక్కడన్నా అంటారు? మీరు గేటెడ్ కమ్యూనిటీస్ లో మీరు గేటెడ్ కమ్యూనిటీస్ లో చేసుకుంటున్నారా, లేకపోతే ఫంక్షన్ హాల్స్ లో చేసుకుంటున్నారా? అలాంటి చోట్ల మీరు చేసుకుంటున్నట్లంటే అది ఎవరైనా సేఫ్ జోన్. ఇంకొకటి, మీతో పాటు అకంపెనీ ఇవ్వడానికి ఒక ఆడపిల్ల ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరో ఒకరిని అకంపెనీ ఇచ్చి పంపిస్తారు, తమ్ముడినో, అన్ననో, ఫ్రెండ్నో. సో అక్కడ ఎవ్వరు లేరు, ఒక మగపురుకు కూడా రారు అంటే మరి సేఫ్టీ ఎవరు? ఓ చెల్లికి అన్నన్నా ఉండాలి, బాయ్ ఫ్రెండ్ అన్న ఉండాలి, భర్త అన్నా ఉండాలి, తండ్రి అన్నా ఉండాలి, ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా. బాయ్ వెరీ ఫ్రెండ్ ఉండొచ్చు, ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్, ఇట్స్ మేల్ బాయ్ ఫ్రెండ్ డామినేటెడ్ ఉండొచ్చా సొసైటీ. మాధవీలత గారు? సరే ఓకే, తండ్రి ఉండొచ్చు, అన్న ఉండొచ్చు, అది వాళ్ళ ఇష్టం భర్త అండి. ఉండొచ్చు, మీరు నేను బాయ్ ఎవరు బాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఉండొచ్చు ఉండొచ్చా అంటున్నారు. ఉండకూడదు అని చెప్పడం. ఉండొచ్చా? సేఫ్టీకి సెక్యూరిటీకి ఉన్న చోట అంటే ఇద్దరిని అలో చేసే చోటికి వెళ్తే అట్లీస్ట్ ప్రొటెక్ట్ చేస్తారు కదా. సో అమ్మాయిలైతే, అది లేడీస్ ఇప్పుడు అయితే బాయ్ ఫ్రెండ్స్తో సేఫ్ జోన్లోకి వెళ్ళి పార్టీ చేసుకోవచ్చు అంటారు మీరు ఫైనల్గా. అమ్మాయిల మాధవీలత మీరు గారు దీన్ని ఇంకోటి కాదండి, మీరు తీసేసి చెప్పిన ఆ మాటనే నేను మాధవీలత రిపీట్ చేస్తున్నాను. ఆడపిల్లల్ని బాయ్ ఫ్రెండ్ తో పోయి ఎంజాయ్ చేయమనేది మొత్తం లైన్ అంతా వదిలిపారేశారు. ఒక ఆడపిల్లకు భర్తో, బాయ్ ఫ్రెండో, అన్నో, తమ్ముడో, తండ్రో, ఈ 4 ఎగిరిపోయినాయి. బాయ్ ఫ్రెండ్ ఎందుకు వచ్చాడు మధ్యలో? సరే బాయ్ ఫ్రెండ్తో కూడా వెళ్ళొచ్చా అనేది నేను అడిగే ప్రశ్న. వెళ్తున్నా ఎంతమందిని ఆపుతారండి మీరు ఆపగలరా? మన 31st నైట్ ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ తాపారు, మీరు ఆపగలరా? నువ్వు బాయ్ ఫ్రెండ్ తో పోవద్దమ్మా పార్టీకి అంటే చెప్పు తీసుకుంది అంటారు నన్ను. మరి అక్కడ ఒక ఎమ్మెల్యే నిజంగా ఫాదర్ ప్రేమించి ఈవెంట్ ఎవరైనా కండక్ట్ ప్రొటెక్ట్ చేస్తాడు. చేస్తుంటే, ఓన్లీ లేడీస్తోనే, ఓన్లీ మహిళలు మాత్రమే వచ్చే ఈవెంట్కి వెళ్ళొద్దు అని ఎలా చెప్పారు అనేది వాళ్ళు ఎలా అడుగుతున్నటువంటి చెప్పాను ప్రశ్న. నేను? వెళ్ళొద్దు. జేసీ ప్రభాకర్ రెడ్డి నేను తరపున చెప్పాను ఆయన సేఫ్టీకి అండి. అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే చాలా వెళ్ళొద్దు అన్నదాన్ని అందులో కూడా చాలా నీట్ గా చెప్పా. పెన్నా నది ఒడ్లు మళ్ళీ చెప్తాను 100 సార్లు చెప్తా. పెన్నా నది ఒడ్లో అది వెరీ సెన్సిటివ్ ఏరియా. సెన్సిటివ్ ఏరియాలో గాంజా తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. 31st నైట్ విచ్చలవిడిగా ఎంజాయ్ చేయాలనుకునే మనస్తత్వంతోనే అక్కడికి వెళ్తారు, ఏదో ఇయర్ అంతా ఏదో సాధించేసినట్లు. కానీ అలాంటి అన్నప్పుడు బాగా హై పొజిషన్ ఏదైతే ఏమంటారు హై బాగా కొట్టేసినప్పుడు బ్రెయిన్ కి, రాత్రి 2 గంటలప్పుడు మహిళలు ఒంటరిగా వస్తున్నప్పుడు మీరు తీసుకునే ట్రాన్స్పోర్టేషన్ బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఆటో అవ్వచ్చు, సేఫ్ జోన్ కానప్పుడు మీ లైఫ్ కు ఎవరు సెక్యూరిటీ అని అడిగాను. ఇప్పుడు కూడా అడుగుతున్నాను. మధ్యలో ఒక ఇట్లాంటి క్వశ్చన్ అండి, కేసులు పెడతానంటే 100 సార్లు కూడా అడుగుతాను. కొట్టేసిన తర్వాత ఎక్కిన తర్వాత అన్నారు అంటే ఏంటి? అదే అండి గాంజా. అంత వీడియోలో మరి ఇది ఎలా ఉంది, రామాయణం అంతా విని రాముడికి సీతేమో అంటే కాదు 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 కాదండి, అక్కడికి వెళ్ళిన తీసుకునే వాళ్ళు. మహిళలు అలా బయటకు వస్తున్న క్రమంలో అన్నారేమో అనుకుంటున్నాను. నేను బయట మహిళలు ఆల్రెడీ గాంజా గాంజా తాగుతారని లేదు, కొట్టిన వాళ్ళ గాంజా గురించి అని నేను తాగిన అనట్లేదు. మహిళల్ని ఏమన్నా చేస్తారేమో అని. పార్టీకి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసి వచ్చే క్రమంలో ఇలాంటి ఒక ఒక స్త్రీ మీద ఏమన్నా చేస్తే గ్యారంటీ ఏంటి అని అడిగాను. పుష్ప సినిమాకి వెళ్తేనే మహిళ ప్రాణాలకు సంరక్షణ లేకుండా పోయింది, ప్రాణమే పోయింది. రేపు ఎవడు చెప్పొచ్చాడండి? అది వేరే సబ్జెక్ట్ మన అండి, సేఫ్ అది జోన్ లో మనం తొక్కిసలాట ఉండడం చాలా జరిగింది. మంచిది కదా. అక్కడ ఇంకొకటి ఏదైనా జరగొచ్చేమో ప్రిడిక్షన్. ఇప్పుడు ప్రతి తల్లిదండ్రి ఆడపిల్ల బయటికి వెళ్ళేటప్పుడు ఇదే మాట చెప్తారు, వాళ్ళు చెప్పింది నేరం అయితే నేను చెప్పింది కూడా నేరమే. ప్రతి తల్లిదండ్రుల మీద కేసులు పెట్టాలి. నేను బయటికి పోతుంటే నువ్వు అట్లా కీడు శంకిస్తావు నా మీద, నన్ను ఎవరు ఎత్తుకుపోతారు,
నేను బరాబర్ తిరుగుతా, రాత్రి 2 గంటల దాకా తిరిగి వస్తా అని ప్రతి ఆడపిల్ల ధైర్యంగా అన్నప్పుడు ప్రతి తల్లిదండ్రులు భయపడ్డము మంచి చెప్పడం నేరమైతే చట్టబద్ధంగా నేను చెప్పింది కూడా నేరమే. నా భాషలో కుసంస్కారం లేదు, అవతలి వాళ్ళ భాషలో కుసంస్కారం ఉంది కాబట్టి నేను తప్పు చేయలేదు, నేను నేరము చేయలేదు. నేను ఇప్పటికీ నా మాట మీద స్టిక్ అయినా, చంపేసుకోవాలనుకుంటే చంపేసుకోవచ్చు. ఐ డోంట్ కేర్. సో బస్సుని తగలబెట్టింది బీజేపీ వాళ్ళు అని అంటున్నారు. దాంట్లో మీ ప్రమేయం ఏమైనా ఉందా? ఆయన కొంత చేసినటువంటి ఆ కామెంట్స్ వెనక అవునండి. ఏదైనా కొన్ని అనుమానాలు రేకెత్తున్నాయి అనుకోవచ్చా? కరెక్టేనండి, నిజమే. నాకు చాలా నా దగ్గర చాలా డబ్బులున్నాయి, నేను చాలా పెద్ద రౌడీజం చేస్తాను, అంత ఉండింటే ఎమ్మెల్యే టికెట్ విసిరేసి మరీ కొనుక్కునేదాన్నేమోనండి. అంత లేకే కూడా మీకు వాళ్ళకి టికెట్ అలవాటు. లేదు కాబట్టి, సో కూటమి ప్రభుత్వంలో ఉన్న టీడీపీ మీద, అధికారంలో ఉన్న టీడీపీ మీద, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద ఇలాంటి కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎమ్మెల్యే టికెట్ కోసం అస్సలు ప్రయత్నం చేయలేదు. నాకు పబ్లిక్ పాలిటిక్స్ ఇష్టం లేదని చెప్పేసేసి నేను ఆల్రెడీ చెప్పి 4 ఏళ్ళు అయింది. మీరు ఈ సంగతి గమనించాలి. అండ్ టీడీపీ వాళ్ళు 2020లోనే నన్ను వాళ్ళ పార్టీలోకి ఇన్వైట్ చేయడం జరిగింది. కానీ కాషాయంతోనే నేను సంతోషంగా ఉన్నానని చెప్పడం కూడా జరిగింది. ఇన్ కేస్ నేను టీడీపీలోకి వెళ్ళి ఉండింటే గుంటూరు 2 టికెట్ అదే పార్టీలో ఉన్నప్పుడు నాకు ఇవ్వు అంటే ఇవ్వను అనేంత అవకాశం ఉండేది కూడా కాదేమో. కాబట్టి మై వెర్షన్ ఇస్ వెరీ క్లియర్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పబ్లిక్ పాలిటిక్స్. సో ఇప్పుడు గుంటూరు 2 టికెట్‌ని మీరు ఆశించారనేది అర్థమవుతుంది మీ మాటల్లో బీజేపీ నుంచి. అసలు పబ్లిక్ పాలిటిక్స్ లోనే నేను లేనప్పుడు ఎలా ఆశిస్తాను? సో నా ఆన్సర్ మీరన్నారు మీకు అర్థం కాలేదండి. టీడీపీలోనే నేను ఉండి ఉంటే టికెట్ 2020లో టీడీపీ వచ్చేదేమో. నన్ను ఆహ్వానించినప్పుడు మీరు క్లారిటీగా వినాలి, వినే జనాలకు అర్థమవుతుంది, మేబీ మీకు అర్థం కావట్లేదు అనుకుంటా. 2020లో టీడీపీ నన్ను ఆహ్వానించినప్పుడు నాకు ఆశయంతో నేను సంతోషంగా ఉన్నానని చెప్పాను. నేను టీడీపీలోకి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళి ఉంటే ఖచ్చితంగా మళ్ళీ గుంటూరు 2 టికెట్ నేనే తీసుకునేదాన్ని. ఎందుకంటే మొన్న అలయన్స్ లో టీడీపీనే పోటీ చేసింది కాబట్టి. ఉంటే ఓకే, నేను వెళ్ళలేదు. రైట్. ఓకే. అంటే ఇప్పటికీ ఇప్పుడు నేను జేసీ కాషాయంతోనే ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నాను. గారు చేసిన కామెంట్స్ మీద నెక్స్ట్ మీ ఫర్దర్ స్టెప్ ఏంటి? నాది ఏ స్టెప్ లేదు అండి. నేను ఎవరికి భయపడేది లేదు. కిడ్నాప్ చేస్తారా చేసుకోండి. నేను ఏదైతే చెప్పాను చూడండి, కిడ్నాప్ చేసే అవకాశం ఉంది, మిమ్మల్ని చంపేసే అవకాశం ఉంది అని చెప్పి అవన్నీ వీళ్ళు నా మీద చేద్దామని ఇప్పుడు కుట్రలు పొందుతున్నారంట. చాలా గొప్ప స్త్రీవాదులు, చాలా గొప్ప స్త్రీ స్వేచ్ఛను కోరుకునే వాళ్ళు, చాలా గొప్ప స్త్రీ యొక్క ఉన్నతిని కోరుకునేటటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఆ, నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. వాళ్ళు చంపేయాలనుకుంటే చంపేసుకోవచ్చు. సో మా ఎందుకంటే ద్వారా పుట్టినప్పుడే నా ఆయనకి చావు సూటిగా నిర్ణయించుకుంటారు. ఏం చెప్పదలుచుకున్నారు? ఆ కామెంట్స్‌ని మీరు చూసుంటారు. నేనేమి ఆ వీడియోని కూడా మీరు చెప్పదలుచుకోలేదు. చూసుంటారు. సో నేరుగా మీరు ఆయనకి ఒకవేళ ఆయన మీ ముందు ఉంటే ఏం చెబుతారు? నేరుగా మీ ముందు మీ ఉంటే భాషకి ఆయనతో ఏం ఉమ్, చెప్పాలనుకుంటారు? మీ భాషకి, మీ సంస్కారానికి, మీ వయసుకి, మీ అనుభవానికి నా పాదాభివందనాలు. మీ నుంచి కొత్త జనరేషన్ నేర్చుకునేది ఏమీ లేదు. మిమ్మల్ని చూసి ఎలా మాట్లాడకూడదో నేర్చుకుంటే చాలా సంతోషం అని చెప్తాను. సో పార్టీ నుంచి ఏమన్నా నన్ను మీకు చూసి సపోర్ట్ కనీసం రావడం జరిగిందా? నన్ను చూసి నా తర్వాత యంగ్స్టర్స్ అయినా ఒక భాషని, ఒక ఉన్నతమైన ఆలోచనలని నేర్చుకుంటారు. ఆయన భాషను చూసి నేర్చుకునేది ఏమీ లేదు. సో అంతే. పార్టీ నుంచి ఏదైనా సపోర్ట్ రావడం జరిగిందా మీకు? ఏమో అండి, నాకు తెలియదు. నేను ఎప్పుడూ అసలు పార్టీ నుంచి నేను ఏది ఆశించలేదు. ఇప్పటికే ఆశించలేదు. సపోర్ట్ చేస్తే సంతోషం, చేయకపోతే కూడా ఐ ఐ డోంట్ మైండ్. నేను ఎప్పుడూ ఆశపడలేదు. నేను ఆశపడను బేసిక్గా. సో దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? లేదంటే దీన్ని సిరీస్‌ని ఇలాగే కొనసాగించే అవకాశం ఉంటుందా? మీరు లాగాలనుకుంటే లాగుతారు, మీరు ఆపాలనుకుంటే ఆపుతారు. ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. ఎందుకంటే నాకు నాకు తెలియకుండా జరిగినటువంటి సంఘటన. నేను న్యూస్‌లోకి వస్తానని నాకు తెలీదు. మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఓవర్ నైట్ ఇట్లా స్టార్ అయిపోదాము అనుకుంటే, నాకే గనక అన్ని తెలివితేటలు ఉండింటే ఎంత బాగుండని ఈ క్షణం ఫీల్ అవుతున్నా నేను. నాకు ఆ పొలిటికల్ నాలెడ్జ్ రావాలని కోరుకుంటున్నానండి. హౌ అని చెప్పేసి ఇంకా నేర్చుకోవాలి నేను. మేబీ అట్లాంటి ఒక నిజంగా క్రూయల్ కన్నింగ్ నేచర్ నాకుంటే చాలా బాగుంటుంది. అట్లాంటి నేచర్‌ని నాకు నేర్పించే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కావాలి. ఐ లవ్ దట్. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవీలత గారు లైవ్ కాల్‌లో జాయిన్ అయినందుకు. ఇది సెన్సేషన్ కామెంట్స్ చేసినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల తర్వాత దానికి రియాక్షన్‌గా మాధవీలత గారు మనతో పాటు సుమన్ టీవీ లైవ్ కాల్‌లో జాయిన్ అయ్యి ఆమె ఈ విధంగా మాట్లాడారు. సో మాధవీలత గారి కామెంట్స్ మీద మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.